నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చార్వాక ఆశ్రమానికి, ఈ ఉద్యమానికి నేను సుపరిచితుడిని కాదు. నేను మొట్టమొదటిసారి ఈ వేదికను పంచుకుంటున్నాను. ముందుగా చార్వాక ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని పెంపొందించిన చార్వాక రామకృష్ణ గారిని స్మరించుకుంటూ ఈ ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రజల కోసం అనేక రకాలైన ఇబ్బందులు పడిన అమరులైన దబోల్కర్ గారిని, గోవింద్ పన్సారే గారిని, గౌరీ లంకేష్ గారిని, కల్బుర్గి గారిని, వీరందరికీ హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ నేను నాకు ఇచ్చిన అంశం మీద మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే మూఢనమ్మకాలు దాని నిర్మూలన అని నన్ను మాట్లాడమని రామకృష్ణ గారు నన్ను పిలిచారు. అంతకుముందు రామకృష్ణ గారు సుధాకర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు వారికి నేను పరిచయం లేదు, నాకు వారు పరిచయం లేదు. నేను అడిగాను, అంటే పిలిస్తే అప్పుడు చెప్పారు ఆయన, మీరు రంగారెడ్డి జిల్లా హైదరాబాదు చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతంలో చాలా కాలం పనిచేశారు. గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గాలకు మీరు చేసిన ఇవి విన్నాం మేము, అందుకో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని అని చెప్పితే నేను చాలా సంతోషంగా, గర్వంగా నేను అంగీకరించి ఈ వేదికను పంచుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నేను ఏవైతే నా మనోభావాలు ఉన్నాయో నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఆచరిస్తూ వచ్చాను. ఎందుకంటే నేను చార్వాక ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామిని కాదు, వీటిని ముందుకు తీసుకుపోయేంత కాదు. నేను ఇంకొక డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చాను, కానీ భావాలు అవే. కానీ కనెక్టివిటీ ఈ ఉద్యమంతో నాకు ఇంతకాలం లేదు. నేను ఐఎమ్ నాట్ ద మెంబర్, నెయిదర్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ యూ, nor I participated earlier, and this is the first time I am sharing my views. అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ భావాలతోనే పెరిగాను. కుటుంబ నేపథ్యం ఏదైనా కావచ్చు, కానీ అంటే తండ్రి గారి వల్ల నేను ఒక వామపక్ష ఉద్యోగంలో ఆకర్షితులై విద్యార్థి ఉద్యమంలో కొనసాగుతూ ముందుకు వచ్చిన వాడిని. నేను రాయలసీమకు చెందినవాడిని, అనంతపురం జిల్లా నాది. నేను పుట్టి పెరిగింది అంతా గుంతకల్లు. మా నాన్న రైల్వే కార్మిక ఉద్యమ నాయకుడు. ఆయన జీవితం అంతా ఉద్యమానికే త్యాగం చేసి అనేక సార్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు, జైల్లో పాలయ్యాడు. అట్లా అది డిఫరెంట్ స్టోరీ. కానీ నేను కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థిగా చదువుతున్నప్పుడు మొట్టమొదట నేను గమనించింది కాలేజీలో కులం. రాయలసీమలో ఆ రోజు కుల ప్రాతిపదిక మీద విద్యార్థి సంఘాలు లేవు, రాజకీయ విద్యార్థి సంఘాలు లేవు, కుల ప్రాతిపదిక సంఘాలు ఉన్నాయి, అసోసియేషన్ గ్రూపులు ఉన్నాయి, లేదా ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇది చాలా ఎబ్బెట్టుగా, అరాచకంగా, ఇబ్బందికరంగా ఉన్నది ఆ రోజుల్లో. కానీ మెజారిటీ స్టూడెంట్స్ పేదవాళ్ళు, వాళ్ళని మనం సమీకరించే ఉద్దేశంతో అక్కడి నుంచి అడుగులు ప్రారంభించి ముందుకు పోతూ వచ్చాం. ఒక మహోజ్వలమైన అనంతపురంలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించే అదృష్టం నాకు దక్కింది. 3 ఏళ్ల కాలంలో నేను అత్యంత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాను. పేద విద్యార్థులు ఎక్కడున్నా కూడా దే యూస్ టు లవ్ మీ, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు కూడా అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆనాటు సాంఘిక సంక్షేమ విద్యార్థులు హాస్టల్స్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ ఆ గుర్తులు మర్చిపోలేక అందరితో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో నేను మనం చేసేది ఏంటంటే, మొట్టమొదట సత్యసాయి బాబా గారి
దృష్టిలో మేము పడ్డాం. మాకు పొరుగే పుట్టపర్తి, ఆయన జన్మస్థలం నాకు పక్కనే కురవకొండ. ఆయన జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచి ఎరిగి ఉన్న ప్రాంతం ప్రజలు మేమే కాదు, అందరూ ఎరిగి. కానీ ఆయన ఎదిగిపోయారు అలా, ఆయన ఆ మోసలో పోయారు. తలుచుకుంటే విభూతి ఇస్తాడు, లేకపోతే అనుకుంటే వాచ్లు ఇస్తాడు, ఇంకేమన్నా కావాలంటే ఇస్తాడు. ఆయన ఇలా అనేక మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అక్కడ ఎందుకు చేరారో మరి చేరుతూ వచ్చారు. నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మకుండానే వేరే వాళ్ళ ప్రలోభాలు లేకపోతే ఆశయ ఉద్దేశాలు వేరు ఉండొచ్చు. అటువంటి వాళ్ళు కూడా చేరి అక్కడ మేము దాన్ని వ్యతిరేకించాం, విద్యార్థులంగా వ్యతిరేకించాం. ఇచ్చి ఎక్స్పోజర్కి మొదలుపెట్టాను. నేను ఒకనొక సందర్భంలో కొలంబోలో ఉన్న నాస్తిక ఉద్యమ నాయకుడు ఆయన కోవూరు గారిని కాంటాక్ట్ చేశారు. ఆయన ఈ విద్యలన్నింటినీ ప్రదర్శించేవారు, ప్రఖ్యాతి ఆంధ్రలో. ఆయన్ను కాంటాక్ట్ చేసి ఆయన్ను మేము ఆహ్వానించాలని పట్టుదలగా ఆయన్ని ఆహ్వానించాము. అలాగే హెచ్ హనుమంతయ్య గారు నాకు పక్కన కర్ణాటకలో బెంగళూరు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన ప్రముఖ నాస్తికవాది. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చాలా నిరాడంబరుడు ఆయన్ను ఆహ్వానించారు. విద్యార్థులుగా ఉన్నప్పుడే ఆయన వచ్చారు, హనుమంతయ్య గారు వచ్చారు. కానీ కోవూరు గారు రాలేకపోయారు. అంగీకరించారు కానీ రాలేకపోయారు. ఇది ఆ రోజుల్లో సంచలనం. అనేక మంది మమ్మల్ని ప్రశ్నించడం, అనేక మంది నిలదీశారు. కానీ సామాన్యుల్లో మాత్రం మాకు అనంతపురం జిల్లాలో సత్యసాయి మీద ప్రజల్లో భ్రమలు ఎప్పుడూ లేవు. నేను ఆ జిల్లా వాసిగా చెప్తున్నాను. సాయిబాబా గారు అక్కడే ఉన్నారు. ఆయన ఇంకా బయట నుంచి వస్తే ఆ ప్రశాంతి నిలయం అంతా నిండిపోద్ది. ఆ జాతరలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ స్థానికంగా ఉన్న ప్రజల్లో ఆయన్ను కొలిచేవాళ్ళు, ఆయన నమ్మేవాళ్ళు, లేదా ఆయన విశ్వసించేవాళ్ళు బహు తక్కువ. అది ఏమిటో కానీ బహు తక్కువ. ఇక్కడ హనుమంతరెడ్డి గారు కూడా ఉన్నారు, మా దగ్గర పనిచేసి. వారి దంపతులు ఇద్దరు ఉన్నారు. వారికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే కదిరి ప్రాంతాల్లో వారు పనిచేశారు. పుట్టపర్తి చాలా దగ్గర. ఇది వాస్తవం. ఇది ఎప్పుడంటే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందో ఆ ప్రశాంతి నిలయంలో రోజు రాత్రి ఆ తగువులన్నీ నేను వాటిల్లో పోను, ఎందుకంటే అవి ప్రస్తుతం. ఆయన దాక్కున్నారు, వెళ్ళి తను తాను కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి దాక్కున్నారు. ఆ రాత్రి అక్కడ ఆ ప్రశాంతి నిలయంలో రక్తపాతం జరిగింది. పలువురు హత్యగావించబడ్డారు. ఆ కేసులన్నీ మాఫీ అయిపోయినాయి. ఎప్పుడు అయితే అది జరిగిందో స్థానిక ప్రజలు అతన్ని కాపాడారు. ఈ భగవంతుడిని, ఈ దైవాంశ సంభూతుడిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని కాపాడింది పుట్టపర్తి స్థానికంగా ఉన్న ప్రజలు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉండి కాదు, అది కూడా చెప్తున్నాను. ఆయన చెబుతున్న బోధనలు లేదా ఈ శక్తుల మీద వీటి మీద నమ్మకంతో ఉండి కాదు. ఆయన వల్ల జీవనోపాధి ఉంది. ఆ కరువు ప్రాంతంలో, ఆ ప్రాంతంలో జీవనోపాధి ఉంది. ఆయన అక్కడ ఆ క్షేత్రం స్థాపించడం వల్ల పలువురు దాని మీద ఆధారపడి జీవనోపాధి బతుకుతున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కరువుతో, మాకు పక్కనే పులివెందుల, ఇటు పక్కన పోతే అనంతపురం, ధర్మవరం, అన్నీ కరువు ప్రాంతాలే, మెట్ట ప్రాంతాలే. 4 ఏళ్లకు ఒకసారి పంట పండితే చాలా అదృష్టం కింద లెక్క. 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి. మిగిలిందంతా అలా నడిచిపోయింది. దీనివల్ల ఏంటంటే ఈ ప్రశాంతి నిలయము, ఈ ఆధ్యాత్మికమైన చింతన వల్ల, ఈ కార్యక్రమాల వల్ల ఆ ఊరికి సంబంధించినంత వరకు రాకపోకలు ప్రజలు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు నివాసాలు, వాళ్ళకి భోజన సదుపాయాలు, లేకపోతే అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు బతుకుతుండడం వల్ల వందల వేల మంది అక్కడ జీవనోపాధిగా ఉన్నారు. దాని వల్ల ఆయన రక్షించడానికి వందల మంది ప్రశాంతి నిలయంగా ఆ రోజు రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చారు.
తద్వారా ఆయన కాపాడబడ్డాడు. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడేమో అని కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చాడు. నేను అది కూడా చెప్తాను. ఉదాహరణకు మంచినీటి పథకం. కొన్ని వందల గ్రామాలకు ఎక్కడెక్కడి నుంచో వాటర్ను, డ్రింకింగ్ వాటర్ను ఆయన తీసుకొచ్చి గ్రామాలకు సదుపాయం చేసే స్కీములు తీసుకొచ్చాడు. అలాగే కాలేజీలు ఇట్లాంటివి వైద్య సౌకర్యాలు కల్పించడానికి కోరుకున్నాడు. అప్పుడు కొంత ప్రజల్లో అతని పట్ల ఒక రకమైన సానుకూలత, ఇతని వల్లనే కదా ఇంత మంచి నీళ్లు తాగుతున్నాం అనే ఒక అనుకూలత కనపడేది మొదలుపెట్టిందని నేను గమనించాను. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ పనులను హర్షించారు, కానీ నీవు విభూతి చల్లడం, లేకపోతే మంత్రాలు మాయం చేయడం, లేకపోతే వాచులు ఉంగరాలు ఇవ్వడం, వీటి మీద నుంచి ఎప్పుడు నమ్మకం లేదు. నేను ఇక్కడి నుంచే నా జీవితం, నా జర్నీ విద్యార్థిగా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను విద్యార్థి ఉద్యమానికి బాధ్యుడిగా పనిచేశాను. అనేక మంది మిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళందరూ మరి అనేక సంవత్సరాల తర్వాత నేను కలుసుకోవడానికి ఈ వేదిక నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. వాళ్ళని కలుసుకున్నాను. ఆ విద్యార్థి ఉద్యమంలో అలా చేశాను. చివరికి నన్ను నా ఉద్యమ బాధ్యులు రంగారెడ్డి జిల్లాలో బాధ్యత నెరవేర్చమని నన్ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా అంటే అత్రఫ్ బల్దియా అని ఉర్దూలో పేరు. అత్రఫ్ బల్దియా. అత్రఫ్ అంటే చుట్టు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతం. బల్దియా అంటే కార్పొరేషన్. అత్రఫ్ బల్దియా అని చెప్పే ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం. ఒకప్పటి నైజాం నవాబ్ గారికి సొంత జాగీర్ కింద ఆ ప్రాంతం అంతా లెక్క. ఆయన అనేక రకాలైన వేట కానీ, లేకపోతే విలాసాలకు కానీ, ఆయన గుర్రాల మేపుడు కానీ, లేకపోతే గాడిదలకు కానీ, వాటన్నిటికీ కేటాయించబడిన వేల ఎకరాల క్షేత్రం రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతం. ఆ ప్రాంతం దాన్ని అప్పుడు అత్రఫ్ బల్దియా అని పిలిచారు. దాన్ని రంగారెడ్డి జిల్లాగా మార్చారు. నేను ఆ ప్రాంతానికి వచ్చాను. నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, అక్కడ డెవలప్మెంట్ అనేది లేకపోవడం అనేది ప్రధానంగా సమస్య. హై స్కూల్స్ లేకపోతే మండల కేంద్రాలు ఇప్పుడు నేను ఇక్కడ కూడా తిరిగాను. ఈ ప్రాంతంలో కూడా అక్కడికి చూస్తే చాలా నమ్మరో కొన్ని ఇప్పుడు కోట్ల రూపాయలు విలువైన భూములు వచ్చి నిలబెట్టారు. ఆ రోజు 90s ఇది లేదు. ఆ పరిస్థితి లేదు. అంచేత ఏ ఊరికి పోయినా కూడా ఈసురోమని ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆ పద్ధతుల్లో పునాదిస్తూ ఉన్న ప్రాంతంలో నేను పనిచేయడానికి ముందు ట్రై చేసినప్పుడు ఉన్న పరిమితమైన కార్యకర్తలను అడుగు తీసుకొని ప్రజల సమస్యలు ఏంటో అర్థం చేసుకుందామనే ఉద్దేశంతో మేము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలు మొదలుపెట్టి పాదయాత్రల పేరుతో తిరిగాం. చాలా గ్రామాలలో బేసిక్ ఇష్యూస్ అప్పుడు కళ్ళకు అందులో మొట్టమొదటిది ఏంటంటే నేను గమనించింది అంటరానితనం అనేది చాలా ప్రస్ఫుటంగా మాకు ఆ ప్రాంతంలో గ్రామాల్లో కనపడింది. రెండవది అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, వీటి మీద దృష్టి మళ్ళింది. ఈ రెండు ఒకటి విడదీయరాని సమస్యలు నా ఉద్దేశం. అంటరానితనం, మూఢ విశ్వాసాలు, లేకపోతే ఈ రెండు ఇవి గ్రామాలలో ఎలా ఉండేటివి, ఏ రూపాల్లో ఉండేటివి అనేది మనం పరిశీలిస్తే మేము లోపలికి వెళ్ళే కొద్దీ అనేక రకాలైన సమస్యలు కనపడుతూ వచ్చాయి. ఉదాహరణకు బస్సులలో సీట్లో హరిజనులు, దళితులు కూర్చోవడానికి వీల్లేని గ్రామాలు ఐడెంటిఫై చేశారు. బస్సుల్లో కూర్చోవడానికి వీల్లేదు. గ్రామాల్లో పోతే పెద్దగా అభివృద్ధి చెందని ప్రాంతాలు ఉన్నాయి కదా, భోజనం కూడా దొరికని ప్రాంతాలు చాలా ఉండేవి. మండల కేంద్రాల్లో భోజన సౌకర్యాలు ఉండేవి. అక్కడ కామన్గా తినేది బన్ రొట్టె లేదా ఛాయ్ అంటారు, బండ్లో ముంచుకొని తినేది. అది కాకపోతే విస్తారంగా దొరికేది కళ్ళు. అది కళ్ళు సహజమైన కళ్ళు కాదు, కృత్రిమ కళ్ళు. దాంట్లో ఎవరికైనా నిషా ఎక్కలేదంటే వాడు అప్పటికప్పుడు ఒక చిన్న వేలు ఇట్లా ఒక బాటిల్లో పెట్టి కళ్ళులో కలిపేస్తే ముంతలో వాడికి కావాల్సినంత విషయం అంటే కత్తి కళ్ళు. ఆ పద్ధతులు ఇది
ఆ ప్రాంతాల్లోంచి పరిస్థితి. ఈ సమస్య వచ్చేటప్పటికి మేము గమనిస్తూ ముందుకొచ్చాము. అయితే దీన్ని సమస్యను ఎలా ట్యాకిల్ చేయాలనేది వచ్చింది. ఉదాహరణకు మేము ఒకసారి ఇలాగే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక గ్రామస్తుడు మా మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అతని దగ్గరికి వచ్చి అతను ఎవరో తెలియదు. ఆయన చెప్పాడు, మా ఊళ్ళో ఒక సమస్య ఉంది సార్, మీరు మా ఊరికి రాగలుగుతారా అని అడిగాడు. ఆ ప్రాంతంలో ఏంటి సమస్య అంటే చెప్పాడు, చేవెళ్ళ నుంచి షాబాదుకు పోయే దారిలో తాళ్లపల్లిగూడ అనే గ్రామానికి నన్ను ఆహ్వానించాడు ఆయన. ఆ మరుసటి రోజే విషయం తెలుసుకున్న తర్వాత మేము ఒక బృందంగా ఊరెళ్తే మాతో ఎవరూ మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మేము ఆ చివరి నుంచి ఈ చివరకు ఆ ఊరంతా తిరిగాము. ఎవరు చూస్తున్నారు, కానీ మాకు కనిపించింది ఏంటంటే ఒక గణేష్ విగ్రహం ఒక చోట ఉంది, ఇంకొక గణేష్ విగ్రహం చిన్నది ఇంకొక చోట ఆ గణేష్ 2 విగ్రహాలకు పందిళ్ళు వేశారు. ఒకటేమో ఆర్భాటంగా ఉంది, ఒకటి సాదా సీదాగా ఉంది. ఇది ఎందుకని అర్థమవుతుంది నీకేంటో. ఇది ఏమిటి అని అడిగాము. అంటే అప్పుడు ఎవరు మాట్లాడలేదు, పెద్దవాళ్ళు మాట్లాడలేదు. పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఎవరు మాట్లాడలేదు. కింద విగ్రహం దగ్గరికి వెళ్ళాము, ఎవరు మాట్లాడలేదు. ఇది ఆఖరికి మేము కొంచెం విసిగెత్తిన తర్వాత ఒక పెద్ద మనిషిని ప్రొవోక్ చేస్తే ఆయన చెప్పాడు, పోయిన సంవత్సరం దాకా అందరం కలిసి ఒక ఊళ్ళో ఒకే విగ్రహం పెట్టేవాళ్ళం, ఆ ఊళ్ళో అందరం కలిసి భజన చేసేవాళ్ళం, అందరం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సంవత్సరం మేము వేరే విగ్రహం పెట్టుకోవాల్సి వచ్చింది అన్నారు. ఏంటి దాని మూలాలని లోపుకు వెళ్తే అప్పుడు చెప్పారు ఆయన. అది విగ్రహం 11 రోజులు గడిచిపోయిన తర్వాత, దేశమంతా నిమజ్జనం అయిపోయిన తర్వాత తాళ్లపల్లిగూడలో మాత్రం నిమజ్జనాలు కాకుండా 2 విగ్రహాలు మిగిలి ఉన్నాయి. మేము దానికి లోతులు పరిస్థితి అడిగితే తెలుసుకుంటే మాకు తెలిసిన అంశాలు ఏంటంటే, మా నిమజ్జనానికి మా గణేశుడు పోయేప్పుడు మీ వాళ్ళు ఎమ్మడి రాకూడదు, మీ విగ్రహం మా ఎమ్మడి రాకూడదు, మా గణేశుని యొక్క అడుగుజాడల్లో మీ గణేశుని నడవకూడదు అని కండిషన్ పెట్టారట. వీళ్ళు వ్యతిరేకించి అదేమిటి దేశమంతా కూడా బొంబాయి, హైదరాబాద్ అన్నింటిలో కూడా అందరూ కలిసి ఒకేసారి నిమజ్జనం చేస్తుంటే మీరు ఈ మాట అంటున్నారు అని చెప్పంటే ఇది ఇంతే ఈ ఊళ్ళో అని చెప్పారు. ఇదేంటి వివాదం. ఆ వివాదానికి అక్కడ దాని తర్వాత టెన్షన్స్ పెరిగిపోయినాయి. ఎవరికి వాళ్ళు దాని మీద అనేక రకాలైన బుగులతో ఉన్నారు, ఒక విధమైన భయోత్పాతంలో ఉన్నారు. ఏమి జరుగుతుందో తెలియదు, మాటలు అలా వస్తున్నాయి, కొంతమంది నోటి నుంచి బెదిరింపులు జరుగుతున్నాయి. ఇవన్నీ మేము వెళ్ళిన తర్వాత ఇది తెలిసిన తర్వాత ఆ పెద్ద విగ్రహం ఉన్న అగ్రకులం పెద్దల దగ్గరికి వెళ్తే మాట్లాడితే వాళ్ళు ఖాతరు చేయలేరు. నేను తర్వాత మీ ఇష్టం అని మేము చెప్పే పద్ధతిలో చెప్పాము. కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బస్తీలో కూర్చొని మాట్లాడి, మీరు ధైర్యంగా ఉండండి, మేమున్నాం మీకు అండగా అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇమీడియట్గా జిల్లా యంత్రాంగాన్ని కాంటాక్ట్ చేసి ఆనాడు ఉన్న ఎస్పీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి సివి నర్సయ్య గారు ఎస్పీగా ఉన్నారు, ఆయనకు మొత్తం వివరించారు. ఇస్తే ఆయన ఒక్క దెబ్బకు ఒకటే సార్ ఆయన మరుసటి రోజే ఆ ఊరికి ఒక 2 వ్యాన్లు ఫుల్గా ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసుని పంపించి ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో వాళ్ళని పిలిచి ఊరందరి సమక్షంలో మందలించిన కాదు బెదిరించారు పోలీసులు. బెదిరిస్తే అప్పటికప్పుడు ఆ రోజు సాయంకాలమే 2 విగ్రహాలు కలిసి 8కి పోయినాయి, నిమజ్జనం అయిపోయింది. See, this is how we try to solve some problems. ఇదే కాదు, అనేక రకాలుగా ఊళ్ళల్లో పోతే హోటళ్ళలో బయట వేలాడదీసిన కప్పులు ఉండేటివి. ఎందుకు ఈ కప్పులు అంటే, ఈ కప్పుల్లో అందరికీ ఛాయ్ పోయినట్టు. అది ఒక ప్రత్యేకమైన ఒక వర్గానికి, దళితులకు లేకపోతే మెంట్ అని చెప్పి దాన్ని ఉద్దేశించబడిన కప్పులు. ఆ ఊళ్ళో ఇంకొక ఛాయ్ హోటల్ ఉండదు. తాగాలంటే తాగాలి, బతకాలి. ఆ ఛాయ్ హోటల్కి పోతే ఆ కప్పులో పోయించుకోవాలి, కడిగి మళ్ళీ శుభ్రంగా అక్కడ వేలాడదీసి పోవాలి. మేము దాన్ని వ్యతిరేకించాం. ఊరు ప్రచారం మొదలుపెట్టారు. సమాన హక్కులు కావాలనే ఉద్దేశం ఒక నినాదంగా మారింది. సమాన హక్కులు కావాలనే ఉద్దేశం నినాదం అయితే ఇది ఆఖరికి ఎక్కడి దాకా పోయిందంటే జమ్మికి కలిసి పోదామనే నినాదం మా వైపు నుంచి వచ్చింది. దసరా పండగప్పుడు అందరూ జమ్మికి పోతారు, ఈ పత్రిజాలను
అందులో విశ్వాసంలోకి నేను పోను. కానీ నాకు దొరికిన ఆయుధం ఏంటంటే ప్రజలను ఐక్యంగా సమీకరించే ఒక పాజిటివ్ నినాదం కోసం వెతికాను. అందరినీ కన్విన్సింగ్గా ఉండాలనే ఒక పాజిటివ్ నినాదం. తర్వాత కింద ఎవరైతే అంతవరకు జమ్మి కట్టకు ఎక్కడానికి అర్హతగా ఉన్నారో గ్రామాల్లో, మెనీ ఆఫ్ ద విలేజెస్, నాట్ వన్, మెనీ ఆఫ్ ద విలేజెస్ రంగారెడ్డి జిల్లాలో ఆ రోజుల్లో జమ్మికి కలిసిపోవడానికి నిరాకరించబడ్డారు. జమ్మి ఉన్న ఆ కట్ట ఎక్కడానికి వాళ్ళు అనర్హులుగా వాళ్ళు కిందనే ఉండేవాళ్ళు. వీళ్ళు పైకి వెళ్ళి పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని దసరా పండుగ చేసేవాళ్ళు, విజయదశమి పండుగని. కానీ దాన్ని వ్యతిరేకించినప్పటికీ ఒక ఉద్యమంగా అక్కడ బయలుదేరినాము. ఎస్, వాల్ పోస్టర్లు వెలిశాయి, కరపత్రాలు పంచాం, సభలు పెట్టాం. దీని మీద ఒక పెద్ద ఉద్యమంగా జమ్మి కలిసిపోతాం, ఏ ఊళ్ళో అయితే వ్యతిరేకిస్తారో ఆ ఊళ్ళో ఏదైనా కానీ అని చెప్పేసి పూనుకున్నాం. ప్రత్యక్షంగా పోరాటానికి మొదలుపెట్టాము. ఎప్పుడైతే అది మొదలుపెట్టామో అక్కడ ఘర్షణ జరిగాయి, కేసులు వచ్చాయి, నిలబడ్డాం. అది ఒక కొత్త టర్న్ తీసుకుంది ఆ ఉద్యమం. ఈ కొత్త టర్న్ ఆ పరిస్థితుల్లో గ్రామాల్లో ఎప్పుడైతే సమీకరించబడుతున్నామో నాకు రెండు విషయాలు అర్థమవుతూ వచ్చాయి. ఒకటి, ఇందులో లోతుకు పోయే కొద్దీ ఇంకా కొత్త సమస్యలు కనబడుతున్నాయి. ఇవి మూఢనమ్మకాలు పెనవేసుకుంది, మూఢనమ్మకాలతో పెనవేసుకుంది అనేది ఐడెంటిఫై చాలా ప్రాంతాల్లో కనిపించడం అనేది ఆ పరిస్థితులు. దాన్ని కూడా కలుపుకొని దీన్ని ముందుకు సాగుదామనే ఉద్దేశంతో మొదలుపెట్టి చేశాను. అయితే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో 3 రోజుల పాటు ఈ అస్పృశ్యత నివారణ చర్యలు భాగంగా 3 రోజుల పాటు సహపంక్తి భోజనాలు, దేవాలయ ప్రవేశాలు అధికారయుతంగా రంగారెడ్డి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి దాన్ని ఆచరణకు తీసుకొచ్చారు. ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ గ్రామాలు సెలెక్ట్ చేసుకొని 3 రోజుల పాటు సహపంక్తి భోజనాలు తినిపించడం, లేకపోతే వాళ్ళ దగ్గరికి దేవాలయాల దగ్గరికి తీసుకుపోవడం, ఇవన్నీ ఒక 3 రోజులు ఒక డ్రామా జరిగింది. బాగా దాన్ని హర్షించాం, అది మంచిది. అంటే యంత్రాంగాన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా వినోవర్ దెమ్ ఆ పద్ధతులు. వాళ్ళ కంపెనీ ఎవరు తెలియక కాదు, తెలిసే చివరికి అది ఒక ఉద్యమంగా మారేటప్పటికీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు అంగీకరించి చేశారు. ఇది ఇలా సాగుతుండగానే మూఢ విశ్వాసాలన్నిటికీ ఒక ముందుకు పోవడం జరిగింది. ఇది నా ఉద్దేశంలో మూఢ విశ్వాసాలు ఒక విధంగా చెప్పాలంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, సున్నితమైన సమస్య. తర్వాత దీన్ని మనం చాలా విధాలుగా కూడా దీన్ని ఆలోచించాలి, చాలా విధాలుగా కూడా దీన్ని పరిశీలించాలి. ఇప్పుడు మరింత ఇప్పుడు పరిస్థితులు మరింత అలా ఉన్నాయి. నేను ఇంతకుముందే పెద్దలు అమరులు వాళ్ళ గురించి మాట్లాడాను, గౌరీ లంకేష్ గారి గురించి, దబోల్కర్ గురించి, క్లోజ్ పంచ్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు, ముందుకు వెళితే వాళ్ళకు డెడ్ ఎండ్ కనిపించింది. ఆ డెడ్ ఎండ్లో వాళ్ళు కుప్పుకొని పోయారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు దేశ పరిస్థితులు వెనకట్లాగా లేవు. ఇప్పుడు నేను 90s పనిచేశాను ఆ ప్రాంతంలో, అప్పటిలాగా ఇప్పుడు లేదు పరిస్థితి. ఇప్పుడు ఇంకొక భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ చార్వాక ఉద్యమం, నాస్తిక ఉద్యమం, ఈ భౌతికవాదం, ఈ ఉద్యమం యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది, దీని ఆవశ్యకత మరింత పెరిగింది. మరి ముందు మనం చొచ్చుకొని పోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇంకా ఇప్పుడు. అయితే వెనకట్లాగా కాదు, కొత్త పద్ధతులను అన్వేషించాలని మాత్రమే నేను కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్న మేధావి వర్గాన్ని, ఇక్కడ కూర్చున్న ఆలోచించే వారిని, ఇక్కడ కూర్చున్న ప్రశ్నించడానికి వచ్చిన వారందరినీ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడానికే మనం అధ్యయనం చేస్తున్నది. ప్రశ్నించే వారందరికీ నేను మనవి చేస్తున్నానంటే, ఎస్, వీ మస్ట్ థింక్ న్యూ మెథడ్స్. వెనకట్లాగా ఆ పద్ధతుల్లో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. మారింది అని ఎందుకంటే గట్టాల్సి చెప్తున్నాను. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి, మొదలైంది. అది ఊరు ఇప్పుడు పాకింది. గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు
ఏదో బస్తీల్లో అయ్యింది. ఇప్పుడు అట్లా కాదు, గ్రాస్ రూట్లోకి వచ్చేసింది అది. ఎస్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లేకపోతే ఈ సంఘాలు ఉన్నాయి, పెనట్రేట్ అయిపోయారు గ్రామాలలో, బస్తీలలో. మా హైదరాబాద్లో బస్తీలలో అయితే పెనట్రేట్ అయిపోయి ఎక్కడ దాకా పోయారంటే, ఏ సమస్య వల్ల అయితే మనం బాధితులంగా ఉన్నామో ఆ పేద వర్గాలు, ఆ పేద వర్గాలకు నిన్న మొన్నటి దాకా బోనాల పండగే వాళ్ళ పండగ, బోనాల పండగే వాళ్ళ పండగ. మైసమ్మ లేకపోతే మారేమ్మ లేకపోతే సూతులమ్మ లేకపోతే ఈ రకరకాల పేర్లతో పోచమ్మ, మైసమ్మ అని తెలుస్తుంది. ఈ పండగే పోతరాజులు. కానీ ఇప్పుడు ఆ దళిత ప్రజలు, ఆ పేద ప్రజలకు వాటితో పాటు గణేష్ నిమజ్జనాలు కూడా మొదలుపెట్టారు. లేకపోతే మహంకాళి జాతరలు నడుపుతున్నారు. మహంకాళి అంటే బెంగాల్ కలకత్తా కాలి గణేష్ విజయదశమి అయిపోయిన తర్వాత నడిచే కార్యక్రమాలు. వీటిలో వీళ్ళను ఇన్వాల్వ్ చేసేసారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు, వారి పాత్ర లేదు. ఇప్పుడు ఆ నిమజ్జన కాకముందు వరకు 9-11 రోజుల పాటు దళిత యువకులకు పంచెలు, సిల్క్ పంచెలు కట్టిస్తున్నారు. లేకపోతే బనీలు కూడా లేకుండా ఒక జగ్గల్ లాంటిది, ఒక తాడు లాంటిది వాళ్ళు కట్టుతున్నారు. లేకపోతే పైన ఒక సిల్క్ టవల్ కట్టుతున్నారు. ఎవరు వీళ్ళు? వాళ్ళకు సరైన ఉచ్చారణ కూడా తెలియని, మంత్రోచ్చారణ కూడా తెలియని ఈ మన పిల్లలు వాళ్ళను ఆ పద్ధతిలో ట్రైన్ చేస్తున్నారు. పూజలు ఎట్లా చేయాలో నేర్పిస్తున్నారు. వాళ్ళకు రాత్రి అంతా భజనలు ఎట్లా చేయాలో కార్యక్రమాలు ఇస్తున్నారు. దీనికి ఫైనాన్స్ కూడా చేస్తున్నారు. విగ్రహాలు ఇస్తున్నారు, ఖర్చులు ఇస్తున్నారు, రోజువారీ పూజలకు అయ్యే ప్రసాద తదితర ఖర్చులన్నింటికి డబ్బులు ఇస్తున్నారు, కోలాహలంగా నడుపుతున్నారు. అందుకోసం నేను రోజులు మారాయని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడో కాదు, ఇక్కడ ఉన్నారు, మన మధ్యకు వచ్చి నిలబడ్డారు, మన మధ్యలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు మన పిల్లలను వాళ్ళను చేస్తున్నారు. అందుకోసమే నేను మన ఎత్తుగడలను సమీక్షించుకోమని చెప్పి నేను ఈ వేదిక మీద మనం చేస్తున్నాను. పాత పద్ధతుల్లో మనం ముందుకు వెళ్ళడం కష్టంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆ పద్ధతిలోనే నేను ఎదుర్కొన్నాను గ్రామాలలో. నేను ఈ బాణామతి పేరుతో, బాణామతి అంటే చెప్తున్నాను, అది ఒక మూఢ విశ్వాసం అని జనరల్గా అనుకుంటారు. కానీ దాన్ని విడమిచ్చి, దాన్ని విప్పదీసి చూస్తే దాంట్లో కనిపించేది ఏంటంటే, అందులో ముఖ్యంగా అమాయకత్వం ఉంది, నిరక్షరాస్యత ఉంది, పేదరికము ఉంది, రాజకీయం ఉంది. 4 కారణాలు ఉన్నాయి దాని వెనకాల. నేను గమనించాను. అమాయకత్వం ఉంది. నేను చెప్తున్నా, ఒక ఊళ్ళో లక్ష్మారెడ్డి గూడెంలో ఒక అమ్మాయి పెళ్లి చేశారు. 13-14 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. ఆ అమ్మాయి స్కూల్ మానిపించి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరం లోపే ఆ అమ్మాయికి బిడ్డను కన్నది. ఆ అమ్మాయి పేద కుటుంబం నుంచి చెందినది, బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ పుట్టిన పిల్లకు చనుబాలు ఇవ్వలేకపోయింది. పాలు లేవు. అది ఎంత చీకినా కూడా చుక్క పాలు రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి తిన్న పోషక పదార్థం ఏంటి, పౌష్టిక ఆహారం ఏంటి, ఆ అమ్మాయి శరీర దారుణ్యం ఏంటి, ఆ చిన్న వయసులో ఆ అమ్మాయి కనడం ఏంటి, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు వారి నమ్మకం ఏంటంటే, క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి అమ్ముకుందామని చెప్పి వాళ్ళే వెళ్ళారు. వాడు ఒక నల్లకోడిని తెమ్మన్నాడు, ఇంకో కోరికలు డబ్బులు ఇచ్చాడు. ఆఖరికి మీ అమ్మాయికి ఎవరో మీ ఊళ్ళోనే చేతబడి చేశారని వాడికి బోధించి పంపించాడు. అంతే, వాడికి కావాల్సింది వాడు తిన్నాడు, పంపించాడు. ఇది మనసులో కూర్చుంది. వచ్చారు ఇంటికి. వచ్చిన కొన్ని రోజులు గడిచేటప్పటికి, ఒకరోజు ఆమె ఇంట్లో నుంచి ఉండంగా, వాళ్ళందరూ ఇంట్లో ఉండంగా, బయట దూరంలో పెంటకుప్పలు ఉంటాయి. ఆ పెంటకుప్ప దగ్గర ఒక వ్యక్తి కూర్చొని పాస్ పోసిపోయాడు, యూరినేషన్ ఉచ్చపోసిపోయాడు. వీళ్లకు అనుమానం వాడి మీద వచ్చింది. ఎందుకంటే వాడి మీద ఏదో పదం మనసులోనే ఉంది. అంతేండి ఇన్సిడెంట్ ఇది. లక్ష్మారెడ్డి కూడా శంకర్పల్లి దగ్గర ఉన్న గ్రామంలో జరిగిన వాస్తవం ఇది. అంతే. ఏంటంటే, ఈ అమ్మాయికి పాలు రాకపోవడానికి కారణం వాడు మంత్రం ఏదో చేశాడు, లేకపోతే ఏదో చేశాడు అని చెప్పేసి అనుకున్నారు.
దానికి అన్వేషించి ఆ ప్రాంతంలో వెళ్తే వాడికి ఎక్కడో నిమ్మకాయ దొరికిందట. ఇది వాడు వేసిన మంత్రం అని చెప్పి అనుకున్నారు. తేల్చారు, పెద్దలందరినీ ఒప్పించారు. ఆ రాత్రికి వాడిని తీసుకొచ్చి మొత్తం గ్రామం మధ్య నడిగొడ్డున నిలబెట్టి తెల్లారేదాకా చిత్రహింసలు చేశారు. తెల్లారేదాకా చిత్రహింసలు చేసి వాడిని తెల్లారేటప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసే లోపల ప్రాణం పోయేటట్టు చేసి ఆ బావిలో పడేశారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ లక్ష్మారెడ్డి. ఏమంటారు దీన్ని? ఆ అమ్మాయి అమాయకత్వం అన్నాడా లేదా? నేను ఇంకొక అయితే చెప్తున్నాను. ఎన్నికల పోలింగ్ అయిపోయింది ఒకరోజు, జనరల్ ఎలక్షన్స్ రాష్ట్రంలో అయిపోయిన మరుసటి రోజు జరిగిన ఒక గ్రామంలో, దట్ ఈస్ నవాబ్పేట మండలం, వికారాబాద్ నవాబ్పేట దగ్గరలో ఉంది. ఒక వ్యక్తి పోలింగ్కి ముందు రోజు ఒక అధికార పార్టీ నాయకుడు అందరికీ భోజనాల్లో దావత్ ఇచ్చాడు. హైదరాబాదు రంగారెడ్డి భాషలో దావత్ అంటే తిండి అన్ని రకాలు ఉంటాయి, తాగుడు అన్నీ. ఆ దావత్కు ఇతను పోలేదు, నేను రానన్నాడు. రానడానికి కారణం ఏంటంటే వాడు ఎక్కడో ఏదో హర్ట్ అయి ఉన్నాడో లేకపోతే ఏదో నష్టం చేసి జరిగింది, అందుకు నేను రానని చెప్పాడు. రానందుకు మన ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత అతన్ని పట్టుకున్నారండి. పట్టుకొని ఇంకా రిజల్ట్ ఫలితాలు రాకముందే జరిగింది ఈ ఘటన. రాత్రి సాయంత్రం చెట్టు కట్టేసి కాళ్ళ దగ్గర నుంచి పై వరకు మేకులు వేయడానికి బర్మా అంటారు చూసారా, గోడలు రంధ్రాలు వేస్తానే, దాన్ని పెట్టి మొత్తం హోల్స్ వేశారండి బాడీకి. ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా, ఎంత చిత్రహింసలు చేసి వాడిని చంపారంటే చంపారు. దిస్ ఈజ్ పొలిటికల్ రీజన్స్. అనదర్ రీజన్ పొలిటికల్. నేను చెప్తున్నా రాజకీయాలు దీని కదా. అల్లవాడ గ్రామంలో డబుల్ మర్డర్ జరిగింది. చేవెళ్ళ దగ్గరలో ఉన్న అల్లవాడ డబుల్ మర్డర్లో జరిగితే అక్కడ ఒక ప్రముఖ కమ్యూనిస్టు గ్రామానికి చెందిన వెంకటయ్య అని నా సహచరుడు, అతన్ని ఒక్క దెబ్బతో తల మీద 2 బొక్కలు తీసి చంపారు. కారణం బాణామతి ఎందుకు. బట్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ మ్యాన్. అవును, దీనికి రాజకీయం నిలిపారు. రాజకీయాన్ని బాణామతి మూఢనమ్మకాలతో పురిగారు. ఊరు పెద్దలందరూ తీర్మానం చేస్తే ఇంకెవడు మాట్లాడు. అందుకోసం సైలెంట్ అయిపోతారు ఎవడికి వాడు. నాకు ఎందుకు వచ్చింది, వాళ్ళు రక్షించేవాడికి వాళ్ళ దగ్గర లేడు, అక్కడ లేరని చెప్పే ఉద్దేశంతో ఇది జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ అల్లవాడ. నేను ఇంకొక మాట చెప్తున్నాను మీకు. టంగుటూరు శంకరపల్లి మండలంలో ఇద్దరు మా కార్యకర్తలే, ఇద్దరిని చెట్టుకు తిరగేసి వేలాడగట్టారు. ఒక రాత్రి జరిగిపోయింది, ఒక పగలు జరిగిపోయింది. ఊళ్ళో ఎవరూ బయటికి పోకుండా కట్టుదిట్టం చేశారు. బయటికి వార్త పోకుండా కట్టుదిట్టం చేశారు. ఆఖరికి 2వ రోజు 3వ రోజు వాళ్ళ కుటుంబంలో ఆడపిల్ల జస్ట్ భూమికి పోతుందని చెప్పి నమ్మించి ఆమె పరిగెత్తుకుంటూ బయటకు తప్పించుకొని వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి. మేము వెళ్ళేటప్పటికి జరగరాని ఇది జరిగిపోయింది. ఆయన పేరు అంతయ్య, ఇంకొకతను, ఇద్దరు, ఒకతను చాకలి, ఇంకొకతను వడ్రంగి. వీళ్ళిద్దరు దే ఆర్ నాట్ దళిత్స్. ఇక్కడ కులం అనేది లేదు, మతం అనేది లేదు. ఈ పద్ధతిలో జరిగింది. ఇది కేవలం ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక ప్రజా ఉద్యమం బయలుదేరింది. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కాకూడదు. ఇట్లా సాగుతూ ఉన్న రోజుల్లో ఆ బాణామతిని ఎదిరించడానికి అనేక రూపాలుగా మేము ప్రయత్నం చేస్తూ వచ్చాం. అందులో భాగంగా మేము అనేక ప్రజలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అన్టచబిలిటీ, మూఢనమ్మకాలు, వీటి రెండింటినీ కలిపి ఒక ఉద్యమంగా మార్చి గ్రామాల్లో ప్రచారానికి పూనుకొని దాన్ని ఒక మహోద్యమంగా మనం ఒక్కరం చాలదని అర్థమైన తర్వాత మేము అనేక మంది బయట నుంచి ఇన్వాల్వ్ చేశాం. జిల్లా ఎస్పీలను, జిల్లా కలెక్టర్లను, ఉన్నతాధికారులు వాళ్ళని ముందు కూర్చోబెట్టేవాళ్ళం. వాళ్ళని నమ్మించి వాళ్ళ ద్వారా చెప్పించేవాళ్ళం. ఇది నేరము, ఇది చట్టరీత్యాది అని చెప్పించేవాళ్ళం. డాక్టర్ సమరం ఇక్కడి నుంచి, లేకపోతే అమర్నాథ్ రెడ్డి అనంతపూర్ నుంచి, ఇలాంటి వీళ్ళందరినీ సమీకరించి అడపా మీటింగ్లన్నీ పెట్టి వాళ్ళ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అయినప్పటికీ అగేటివ్ కాదు. నేను మనం చేస్తున్నాను. గడ్డాయి మల్లయ్య కూడా ఇబ్రహీంపట్నం కమ్యూనిస్ట్ పార్టీకి పలుసార్లు ఎమ్మెల్యేను పంపించిన నియోజకవర్గం
ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. అక్కడ గడ్డమల్లయ్యగూడ గ్రామంలో ఒకరోజు ఒక అమ్మాయిని టార్గెట్ చేశారు. అమ్మాయి భర్త లేడు, చనిపోయాడు. చిన్న పిల్లలను పోషించుకుంటుంది, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బతుకుతారు. ఆ అమ్మాయి మీద ఎవరికో కన్ను పడ్డది, పెద్దవాళ్ళకు. ఆ అమ్మాయి లొంగలేదు, ఆ అమ్మాయి స్థిరంగా నిలబడ్డది. దాన్ని ఎక్కడ తమ పేరు చెబుతుందో అని భయపడ్డారో ఏదో జరిగింది. ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఈ బాణామతి పేరుతో ప్రచారం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని స్కూలు ఆవరణలోనండి ఒకరోజు రాత్రి ఆ అమ్మాయిని ఎలా చేస్తారంటే మొత్తం వివస్త్రం చేసి కొట్టారు. వివస్త్రం చేసి కొట్టారు. అక్కడ ఉన్న ప్రజల్లో ఒక నమ్మకం ఏంటంటే లొద్దు తాపిస్తే, లొద్దు అనే ఒక పదార్థం వాడు తయారు చేస్తారు. పాత చెప్పులు అన్నింటినీ ముక్కలు చేసి దాన్ని నానబెట్టి ఆ నీటిలోకి మలమూత్రాలు కలిపి ఈ మొత్తం లొద్దుని ఒక పదార్థాన్ని తయారు చేసి అది ఆ అమ్మాయికి ముక్కు మూతి చూసి నోట్లో తాపించి అదంట ఒక శుద్ధి చేస్తుందంట. శరీరంలోని మంత్రాలను లేకపోతే మాయలు ఏముంటే వాటిని శుద్ధి చేస్తుందంట. అందుకోసం అలా తాపించి ఆ అమ్మాయిని కొట్టారు. ఎస్, దట్ వాజ్ ఏ డిఫరెంట్ కేస్ అని చెప్తున్నాను. ఇలా ఒక్కొక్కటి కాదు, అనేక రకాలు. ఇంకొక మార్వలస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాకు మొయినాబాద్ చాలా దగ్గర 24 కిలోమీటర్ల హైదరాబాద్కు. మొయినాబాద్ మండలంలో తోలుకట్ట అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సర్వే భూమి ఉంది. మేము అక్కడ ఒక ప్రజా ఉద్యోగంతో పాటు భూ పోరాటం పెద్ద ఉధృతంగా నడిపాము. మా నినాదం ఏంటంటే అప్పుడు మన కరెంట్ వచ్చింది, జనరేటర్ ఆఫీస్ మారుస్తారు.